బ్లౌజ్ పొడవు అయితే మార్కింగ్ చేయాలండి. ఫస్ట్ బ్లౌజ్ పొడవు కోసం ఆది బ్లౌజ్ తీసుకుని బ్యాక్ పార్ట్ నెక్ని మధ్యకి మడత పెట్టి ఈ విధంగా వేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి కింద డాట్ దాకా లైట్గా పట్టుకుని సాగదీస్తే మనకి బ్లౌజ్ అసలు పొడవు అయితే వస్తుందండి. ఈ విధంగా సాగదీసినప్పుడు ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి 14.5 వచ్చింది. చూసారు కదా. అయితే మనకి ఈ కస్టమర్ వచ్చేసి నడుము పొడవు అయితే పెంచమన్నారు. 1 ఇంచ్ అయితే పెంచమన్నారండి. మనం ఈ 14.5కి 1 ఇంచ్ పెంచితే బ్లౌజ్ పొడవు వచ్చేసి 15.5 అవుతుంది. అలాగే కొచ్చుల కోసం మనము 1 ఇంచ్ పెట్టుకోవాలి. కొచ్చుల కోసం 1 ఇంచ్ కలిపితే 16.5 అవుతుందండి. అయితే మీకు బ్లౌజ్ పొడవుని ఏ విధంగా పెంచితే మార్కింగ్ చేస్తానో చెప్తాను. కింద వైపున ఫస్ట్ నడుమది స్టిచ్చింగ్ కోసము 1/2 ఇంచుకి మార్కింగ్ చేసుకుని మనకి బ్లౌజ్ అసలు పొడవు వచ్చేసి 14.5 వచ్చింది కదా. ఈ 14.5ని అయితే మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టమన్నారు కాబట్టి ఈ మార్కింగ్ కంటే 1 ఇంచ్ ఎక్స్ట్రాగా ఇంకొక మార్కింగ్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా మార్కింగ్ చేసినప్పుడు మనకి 15.5 అయితే వస్తుంది. ఇదే 15.5ని మరో పక్క కూడా మార్కింగ్ చేసుకుంటే మనం కొట్టుకునే లైన్ స్ట్రైట్గా వస్తుందన్నమాట. ఈ విధంగా పొడవు మార్కింగ్ చేసుకుని పొడవుకి అయితే ఒక లైన్ కొట్టుకోవాలి. ఇది మనకి బ్లౌజ్ అసలు పొడవు అండి. అంటే మనకి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాము కదా. ఇది పొడవు అన్నమాట. మనకి కింద వైపు నడుము కుట్టు కోసము, పైన వైపు షోల్డర్ కుట్టు కోసం మళ్ళీ ఎక్స్ట్రాగా ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి. మొత్తం ఇది మనకి 16.5 వస్తుంది ఈ విధంగా చూసుకున్నప్పుడు. అలాగే బ్లౌజ్ వెడల్పు కోసము ఆది బ్లౌజ్ తీసుకుని నడుము దగ్గర ఉక్సులు పట్టి నుంచి కాజా పట్టి దాకా కొద్దిగా టైట్గా లూజ్ చూసుకోవాలండి ఎంత ఉన్నది. ఈ విధంగా చూసుకున్నప్పుడు నాకు ఈ బ్లౌజ్ వచ్చేసి 36.5 వచ్చింది. 36.5 అంటే మనకి కాజా పెట్టి కోసం 1/2 ఇంచ్ మడత పెట్టేయాలి. అంటే ఇది మనకి 36 సైజ్ బ్లౌజ్ అండి. అయితే టైలర్స్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి 30 దాకా వచ్చిన బ్లౌజులన్నీ చిన్న సైజ్ బ్లౌజులు, 30 దాటిని పెద్ద సైజ్ బ్లౌజ్ అని ప్రతి వీడియోలోనే చెప్తున్నాను. మనకి ఇది 36 వచ్చింది కాబట్టి పెద్ద సైజు బ్లౌజ్ అండి. మనకి 36లో 4వ భాగం కావాలి. మనకి 4 9 36 అని ఈ విధంగా లెక్క ప్రకారం వేసేసుకోవచ్చు. మాకు ఈ లెక్కలు రావు అనుకుంటే కనుక టేప్లోని 36 నెంబర్ తీసుకుని టేప్ని 4 మడతలు అయితే వేయాలి. ఈ విధంగా వేస్తే మనకి చూసారు కదా 36లో 4వ వంతు 9 అని వచ్చింది. ఈ 9 ఇంచెస్ని మనము నడుము లూజ్గా మార్కింగ్ చేయాలి. తర్వాత బ్యాక్ డాట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేయాలి. తర్వాత కొచ్చుల కోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేయాలండి. ఈ విధంగా బ్లౌజ్